దాదాపు కాశీ వరకు దారి ఉంది. ఇక్కడ నుంచి ఈ స్వామి వెళ్ళేవారంట. పెళ్ళైన 4 రోజులకే పెళ్లి కొడుకు చనిపోతాడు, ఆయన్ను బతికిస్తాడు. అదొక కరువు వచ్చి ఈ ఊరు మొత్తం వదిలేసి వెళ్తుంటే ఆ సమయంలో ఈయన వర్షాలు కురిపిస్తాడు. సో ఇలా నాయన ఈ గ్రంథాలు శ్రీ అందరూ సినిమాలలో చూసింటారు. మా ఊర్లో కాణాల్లో రియల్గా స్వామి రాసిన గ్రంథాలు ఉన్నాయి నాయన. మన తాతల నాటి కలిపిరాతలాగా నాయన అర్థమవుతుంది. కార్యాలయం 700 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వెలుగుతూనే ఉంది. అప్పుడు ఇంత ఎత్తు గూడకున్నాయి గ్రంథాలు. కాశీ విశ్వనాథుని కంటే కానాల మఠం గొప్ప అని ఈయనకొక బిరుదునైనా ఈయనకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి నంద్యాల జిల్లా కానాల విలేజ్లో ఉన్నాం అనమాట. స్వామి చూస్తున్నారు కదా, పూదోట లింగావధూత స్వామి అనమాట. ఈ స్వామి మహిమలు చాలా గొప్పవి అనమాట. అండ్ అలాగే ఈయన దాదాపు 700 సంవత్సరాల కిందటే తాళప్రత గ్రంథాలు రాశారు. తాళప్రత గ్రంథాలు అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొచ్చేది పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. కానీ ఆయన కంటే ముందే ఈయన 700 సంవత్సరాల కిందటే తాళప్రత గ్రంథాలు రాశారు. ఆ తాళప్రత గ్రంథాల్లో ఏమున్నాయో అవి కూడా తెలుసుకుందాము. దానికంటే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గవి ఉండేదంట. ఆ గవి నుంచి దాదాపు కాశీ వరకు దారి ఉంది. ఇక్కడ నుంచి ఈ స్వామి వెళ్ళేవారంట. అండ్ వీటితో పాటు కొన్ని మహిమలు కూడా ఉన్నాయి ఈయన చేసినవి. పెళ్ళైన 4 రోజులకే పెళ్లి కొడుకు చనిపోతాడు, ఆయన్ను బతికిస్తాడు. అదొక మహిమ. ఇంకా బనగానపల్లి నవాబు ఈయన శక్తిని పరీక్షిద్దామని చెప్పి ఒక గుర్రాన్ని తీసుకొచ్చి ఆ గుర్రం కడుపులో ఏముందని అడిగితే ఈయన చెప్తాడనమాట, పలానా అంటే ఆడనా మగననే చెప్తాడు. సో ఆ నవాబు ఏం చేస్తాడంటే ఆ కడుపును కోసి చూస్తాడు. సో ఇటువంటి మహిమలు ఇంకా చెప్పాలంటే ఈ ఊరు మొత్తం కూడా కరువు వచ్చి ఈ ఊరు మొత్తం వదిలేసి వెళ్తుంటే ఆ సమయంలో ఈయన వర్షాలు కురిపిస్తాడు. సో ఇలాంటి మహిమలు అన్నీ కూడా ఉన్నాయి. దానికంటే ముందు 700 సంవత్సరాల నాటి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా తాళప్రత గ్రంథాలు అనమాట, ఆయన రాశాడు. అలాగే వీటి గురించి వివరించడానికి ఇక్కడ ఉండే అమ్మని పిలుద్దాం. రండమ్మా. ఏమమ్మా చెప్పండి మీ ఊరి చరిత్ర. చూస్తున్నారు కదా నాయన, ఈ గ్రంథాలు శ్రీ పూదోట లింగావధూత స్వామి 700 సంవత్సరాల క్రిందట, అంటే బ్రహ్మంగారి కంటే ముందే రాసినాడు నాయన. అందరూ సినిమాలలో చూసింటారు. మా ఊర్లో కాణాల్లో రియల్గా స్వామి రాసిన గ్రంథాలు ఉన్నాయి నాయన. ఈ గ్రంథాలు చదివితే వర్షాలు పడి పంటలు పండుతాయి. వర్షాలు పడినప్పుడు చదువుతారు నాయన. ఇప్పుడు చదువుతున్నారమ్మా మీ ఊర్లో ఎవరన్నా? 10 ఏళ్ల కిందట అట్లా చదివినారు నాయన. ఈ మధ్యలో చదవలేదు. మస్తుగా తుఫాన్లే పడుతుంటే ఏం వానలు. ఇది మనకు చదవడానికి అనుగుణంగా ఉంటాయి. ఎవరైనా చదువుకోవచ్చు, చదువుకోనికి అనుకూలంగా ఉంటాయి నాయన. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది చేస్తాము. ఓపెన్ చేసినది చూడండి అమ్మా, వెన్న తీయండి, వేరే వెన్న తీయండి. చూస్తున్నారు కదా తాళపత్ర గ్రంథాలు. అవి తీయండి అమ్మా, అవి పైవి తీయండి, ఆల్రెడీ ఓపెన్ చేసినవి. బట్ ఇది మాత్రం బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఈ గ్రంథాల్లో రాయడం జరిగిందనమాట. ఇదంతా తెలుగేనమ్మా? మన తాతల నాటి కలిపిరాతలాగా నేను అర్థమవుతుంది. కార్యాలయం ఇది దాని తర్వాత అంతా కలిపింది అమ్మా. ఈడ మటుకు కార్యాలయం అనేది నాకు బాగా అర్థమైంది. కార్యాలయం అంతా కలిపి రాతుందమ్మా. రాతంతా కలిపి ఉంది. ఇక్కడదండి చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా తెలుగులోనే ఉంది. వెలుగొందు అనింది. ఇక్కడ వెలుగోడు ఉంటుంది. వెలుగోడే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడుండే ఊరు పేర్లు అప్పుడు వేరే ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవుకుపురం అనేవారు అప్పుడు, ఇప్పుడు మనకు అవుకు అంటున్నారు. అంటే చాలా ఊర్లకు కూడా షార్ట్ కట్ మారిపోయినాయి. ఇప్పుడు వెలుగొందు అంటే వెలుగోడు ఉండొచ్చు. అంతా కలిపిరాదు ఉందన్నమాట. ఇక్కడ భక్తుల ఇది శేలన, ఇది భక్తుల శేల. ఒక వీలుంటే మీరు కూడా చదవండి. ఇది నాకైతే అంత కలిపి రాతుంది కాబట్టి ఒక్కొక్క అక్షరం మాత్రమే అర్థమవుతుంది. ఈడ రామయోగి అనేది అర్థమైంది. ఈడ రామయోగి. ఇంకా దాని తర్వాత ఖా డి తా భా
అంటే ఒక్కొక్క అక్షరం కనుక్కోవడానికి బాగుంది కానీ అంతా కలిపి చదవడానికి కష్టంగా ఉంది. కానీ పూర్వం అప్పుడు వాళ్ళందరూ కలిపి రాతే రాసేవారమ్మా. అంతేనేనా, మన తాతోళ్ళు అట్లా ఇట్లనే రాసేది, అంత కలిపి రాతే రాసేది. ఇప్పుడు మనం పదానికి కొంచెం గ్యాప్ ఉంటుంది అట్లా. అప్పుడు అట్లా లేదు, నేను అట్లా రాస్తున్నారు పూర్వం. స్వామి చరిత్ర గురించి అమ్మ చాలా బాగా చెప్పినారనమాట. మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క చరిత్ర కూడా ఇప్పుడు చెప్పినాను కదా, చనిపోయిన ఆయన్ని ఎట్లా బతికిచ్చినాడో, మళ్ళీ చనిపోవడానికి వచ్చిన ఆయన్ని ఎట్లా బతికిచ్చినాడో అవన్నీ కూడా నేను చెప్తానమాట. అంటే ఇవి లోపల పెట్టేద్దామమ్మా. ఇది ఎందుకు మూసేసినారమ్మా ఇక్కడ గవి? పిల్లలు దిగుతారని నైనా మూసేసినాను నేను. ఇది ఉందే అమ్మా నిజంగానే కాశీ వరకు? ఎప్పుడన్నా మీరు దిగి చూసినారా? ఎప్పుడన్నా కాపురానికి వచ్చి మూడేస్తాను. నేను కాపురానికి వచ్చి 50 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి మేము ఇంటనే ఉండాం అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి స్వామికి సంబంధించి పాదుకలు ఎక్కడున్నాయమ్మా? అక్కడ ఉన్నాయా? రండి చూద్దాం రండి. అంటే ఆయన ధరించినటువంటి పాదుకలు ఉన్నాయన్నమాట. ఆయన స్వామి చరిత్ర తెలుసుకోవాలంటే లారీ సౌండ్ ఎక్కువైంది. లోపలికి వెళ్ళి స్వామివారి పాదుకలు చూద్దాం రండి. అండ్ ఈ అఖండ జ్యోతి చూస్తున్నారు కదా, దాదాపు 700 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వెలుగుతూనే ఉంది. ఇన్ని పాదుకలు ఉన్నాయి కదమ్మా, ఎవరెవరు ఇవి? పైన మధ్యలో ఉండేటి లింగావధూత స్వామి నాయన, మధ్యలో ఉండేది మధ్యలో ఉండేటి లింగావధూత స్వామి నాయన. తర్వాత వాళ్ళంతా ఆయన శిష్యుడికి అన్నమాట, పరంపర. నాగావధూత, రామావధూత, లోపల చెక్క విన్నాయమ్మా, లోపల చెక్కనైనా చూపిస్తారమ్మా అవి. లోపల చెక్క ఇట్లున్నాయి, ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇట్లా కొంతమంది కింద తుడిపేసినారు, కొన్ని దాంట్లో కింద తుడిపేయలే. ఇవి రియలీనైనా ఎప్పుడు పూర్వం వాళ్ళు వాడినేటియే. ఓకే, ఇవన్నీ కూడా చూడండి ఆయన శిష్యులు అనమాట. ఆ పెద్ద పాదుకలు మాత్రం ఆయన స్వామి వాడినేది. పూదోట లింగావధూత స్వామి చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఆయన అవుకుపురంలో జన్మిస్తాడనమాట. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోతారు. 5 ఏళ్ల వయసు నుంచే ఆయన ఒంటరిగా బ్రతకడం మొదలు పెడతాడనమాట. దాని తర్వాత వాళ్ళ ఊర్లో వాళ్ళు ఈయనకి ఏదో ఒక పని కనిపించాలనే ఉద్దేశంతో బనగానపల్లెలోని అచ్చమ్మ దగ్గర వదులుతారు. అచ్చమ్మ దగ్గర ఆవులు చాలా ఉండేవన్నమాట. సో ఆవులన్నీ కూడా కొండకు మేపడానికి తీసుకొని వెళ్ళేవాడు. కానీ ఆవుల్ని మేపడు. స్వామి ఏం చేసేవారంటే ఒక గీత గీసి ఆ గీత లోపలనే ఆవుల్ని ఉంచి ఆయన ఒక గుహ లోపలికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. సేమ్ నాకు ఈ స్టోరీ విన్నప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రనే గుర్తుకొచ్చిందనమాట. బట్ మీకు ఏంటంటే మాకు గుళ్ళో ఉన్న అమ్మ ఎలా అయితే చెప్పిందో అదే విధంగా అయితే మీకు చెప్తున్నాము. సో అక్కడ ఆవులన్నీ కూడా ఇట్లా గీత గీసేసి ఆయన తపస్సు చేసుకునేవాడు. ఈ విషయాన్ని కొంతమంది చాడలు చెప్పేవాళ్ళు పోయి అచ్చమ్మకు చెప్పినారు. నువ్వేమో ఆవులన్నీ పంపిస్తున్నావు, ఆయనేమో గీత గీసి దానిని ఏం మేపకుండా ఒక గుహలో పోయి తపస్సు చేసుకుంటున్నాడని చెప్పి చాడీలు చెప్తారు. సరే అని చెప్పి ఆమె చూడ్డానికి వస్తుంది. అయినా కూడా ఆమెకు కొంచెం డౌట్ రాదనమాట. ఎందుకంటే ఆవుల కడుపులు చూస్తే ఫుల్గా ఉంటాయి, పాలేమో ఫుల్గా ఇస్తున్నాయి, మేతమేమో బాగా మేస్తున్నాయి. సో ఆమెకు డౌట్ రాకుండా ఉంటుంది. ఒకరోజు ఏం చేస్తుందంటే చూద్దామని చెప్పి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గీత గీసింటాడు, ఆవులేమో గీత లోపలే ఉంటాయి. అండ్ అక్కడ వెళ్ళి చూస్తే ఒక గుహ లోపల తపస్సు చేస్తుంటాడు. సో దాన్ని చూసి ఆవిడ ఏమనుకుంటా అంటే ఈయన ఒక గొప్ప యోగి, ఈయన ఇక్కడ ఉండాల్సిన వాడు కాదని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఒక గురువు దగ్గరికి పంపించేస్తుంది అనమాట. సో ఆ గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గురువు ఈయన ఇద్దరు కలిసి తపస్సు చేస్తూ ఉంటారు. ఆ తపస్సులో ఒకరోజు వర్షం పడుతుంటుంది. ఆ వర్షం పడినప్పుడు గురువేమో వర్షానికి తరుస్తుంటాడు, ఈయనేమో వర్షానికి తడవడు అనమాట. ఒక నాగేంద్రుడు పడగలాగా విప్పుకొని ఆయనను కాపలా అంటే పైన ఇట్లా నాగేంద్రుడు విప్పుకొని ఆ నాగేంద్రుడి కింద ఈయన తపస్సు చేస్తుంటాడు. ఆ గురువు ఆయనను చూసి నేను కాదు గురువు, నువ్వే గురువు, అంత శక్తులు ఉన్నాయి నీకు అని చెప్పి నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళిపో అని చెప్పి కాశీకి పంపిస్తాడు. కాశీకి పంపించిన తర్వాత మళ్ళీ కాశీలో కాశీశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆ ఈశ్వరుడు ఏం చెప్తాడంటే, నాయన నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఈ కాశీ కంటే పవిత్రమైన కానాలకు వెళ్ళు, అక్కడ ఉండిపో అని చెప్పి కానాలకు పంపిస్తాడు. అప్పుడు కానాలకు వస్తాడు. కానాలకు వచ్చిన తర్వాత చాలామంది కూడా ఏమనుకుంటారంటే ఈయనను చూసి ఒక పిచ్చి సాధువు. ఇప్పుడు మామూలుగా మన ఊళ్ళో గడ్డాలు పెంచుకొని ఒక చోట కూర్చొని ఉంటే ఏమనుకుంటాం మనం, ఏదో పిచ్చోళ్ళే అనుకుంటుంటాము, లేదంటే ఏదో అన్నం కోసం కూర్చుంటాలే అని అనుకుంటాం. సో అదే విధంగా అనుకొని నేను ఒక పిచ్చి సాధువులాగా చూసేవాళ్ళు అనమాట. ఒకరోజు ఏం జరుగుతుందంటే కాటి కాపరి వస్తాడు.
కాటికాపర్లు తెలుసు కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఆ మాటలతో, వాళ్ళ దగ్గర ఉన్న విద్యలతో మనుషుల్ని భయపెట్టి వాళ్ళు భిక్షాటన పొందుతుంటారు అనమాట. భిక్షాట కానీ లేదంటే డబ్బులు కానీ. సో ఆ విధంగా ఏం చేస్తాడంటే ఆయన ఈ సాధువు దగ్గరికి వచ్చి ఇప్పుడు జనాల్ని ఎట్లయితే బెదిరిస్తామో అదే విధంగా బెదిరించి ఈయన దగ్గర ఎంతో ఎంతో గుంజుదామని చూస్తాడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే ఈ కాటికాపరి ఆయనను శపించేటప్పుడు ఆ శక్తులన్నీ కూడా తీసుకొని కాలు కింద పెట్టుకుంటాడు అనమాట. సో ఆ కాటికాపరి ఏమనుకుంటాడు, స్వామి క్షమించండి, తప్పైపోయింది, నా శక్తులు మిమ్మల్ని క్షమించడానికి సరిపోలేదు, ఇంత పెద్ద సాధువు అని చెప్పి నేను గుర్తించలేకపోయినాను, నన్ను క్షమించండి అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి ఆయనకు శిష్యుడిగా ఉండిపోతాడు. సో అక్కడ నుంచి ఆయన దగ్గరే ఉండి శిష్యుడిగా ఉంటాడనమాట. ఒకరోజు ఏం జరుగుతుందంటే స్వామికి అర్ధరాత్రి ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు తన శిష్యుడైన ఆ కాటికాపరిని ఊర్లోకి వెళ్ళి ఏ ఇంట్లో దీపం ఉంటుందో ఆ ఇంట్లో వెళ్ళి నువ్వు భిక్షాటన అడుగు, అప్పుడు నీకు అన్నం పెడతారని చెప్పి తీసుకొని రమ్మని చెప్పి చెప్తాడనమాట. సరే అని చెప్పి ఆ కాటికాపరి ఊరంతా ఎత్తుకుతా పోతుంటాడు. అదే సమయంలో ఆ రోజు ఏం జరుగుతుందంటే పెళ్ళైన 4 రోజులకే ఒక ఆయన చనిపోయి ఉంటాడు. చనిపోయి వాళ్ళ ఇంట్లో అందరు బాధపడి ఒక దీపం, ఇంకా చనిపోయిన ఇంట్లో దీపం పెడతారు కదా, ఆ దీపం పెట్టుకొని కూర్చొని ఉంటారనమాట. ఊరంతా ఎత్తుకుతా పోతే ఎక్కడే కానీ ఏ ఇంట్లో కూడా దీపం ఉండదు. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే దీపం కనపడుతుంది. చనిపోయిన ఇంట్లోకి వెళ్ళి అడగాలి కదా అనే ఆ మొహమాటం ఏం లేకుండా ఆ కాటికాపరి పోయి అడుగుతాడనమాట. ఇట్లా మా స్వామికి ఆకలేస్తుంది, అన్నం పెట్టండి అని చెప్పి భిక్షాందేహి అని చెప్పి అడుగుతాడనమాట. అడిగిన తర్వాత అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పినారంటే వాళ్ళ ఇంట్లో చచ్చిపోయి వాళ్ళే బాధపడుతుంటే మళ్ళీ మీకు అన్నం పెట్టాలని చెప్పి అంటారనమాట. అన్నీ కూడా అప్పుడు ఆ చనిపోయిన అతను వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, నాయన మా కొడుకు చనిపోతాడని మేము ఊహించలేదు, మేము ఎలాగో వండుకున్నాం కాబట్టి ఆ వండుకునే ఆ ఆహారాన్ని మీకు పెడతాను, వెయిట్ చేయమని చెప్పి చెప్తుంది. సరే అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి ఈయనకి ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత ఈయన తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ స్వామి ఏం చెప్తారంటే ఆ అన్నం తిని మొత్తం తిన్న తర్వాత ఆ తల్లి కడుపు చల్లగుండా అంటాడు. ఆ మొత్తం అన్నం అంతా తినేసి ఆ మాట అన్న తర్వాత ఈ కాటికాపరి శిష్యుడు ఉంటాడు కదా, ఆయన ఏం చెప్తాడంటే ఆ తల్లి కడుపు ఎలా చల్లగా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ చనిపోయి బాధపడుతున్నారు స్వామి, వాళ్ళు చాలా బాధలలో ఉన్నారని చెప్తే, సరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పెళ్లి కొడుకుని అలాగే ఆ పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకునే పెళ్లి కూతుర్ని వాళ్ళిద్దరిని కూడా రేపు తీసుకురమ్మను, నేను ఆయన్ని బతికిస్తానని చెప్పి చెప్తాడు. ఇంకా ఈ కాటికాపరి పోయి వాళ్ళ ఇంటి దగ్గర చెప్తాడనమాట, ఇట్లా స్వామి బతికిస్తాడంటని చెప్తే అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు ఏమంటారంటే ఆయన పిచ్చోడు, ఏదో బైకాడ కూర్చొని పిచ్చి మాటలలో వాగుతుంటాడు, ఎందుకులేమ్మా అని చెప్పి చెప్తే, కానీ తల్లికి అనేది కొంచెం ఆశ ఉంటుందన్నమాట. సో ఆ చనిపోయిన అతని వాళ్ళ తల్లి వచ్చేసి ఒకసారి ప్రయత్నం చేద్దాం, నా కొడుకు బతికితే మంచిది కదా అని చెప్పి అనుకుంటుందన్నమాట. కానీ స్వామి ఏం చెప్తాడంటే ఆ పెళ్లి కూతురు ఈయన చనిపోయిన వాళ్ళ భార్య ఉంటుంది కదా, ఆవిడను బాగా ముస్తాబు చేసి తీసుకురమ్మని చెప్తుంది. సర్లే అని చెప్పి ఆవిడ కూడా ఒప్పుకుంటుంది అనమాట. మొత్తానికి ముస్తాబు చేసుకొని ఈయన చనిపోయిన అతన్ని కూడా తీసుకొని ఆ బావి దగ్గరికి వెళ్తారు. ఆ బావి దగ్గరనే స్వామి కూర్చుంటాడు అనమాట. ఎప్పుడు బావి దగ్గరనే కూర్చొని ఉంటాడు ఆయన. మొత్తానికైతే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత స్వామి ఏం చెప్తాడంటే పెళ్లి కూతురుని అడుగుతాడనమాట, చనిపోయిన అతని భార్యను, ఏమ్మా మీ ఆయనను బతికించాలనుకుంటున్నావా లేదంటే నీకు ప్రపంచం అంటే ఒక ప్రపంచంలో లీనమైపోదాం అనుకుంటున్నావా అని అడుగుతాడు. అంటే మా ఆయన బతికితే చాలు స్వామి అని చెప్పి ఆమె కోరుకుంటుంది. చెప్పిన తర్వాత సరే అమ్మ బతికిస్తా అని చెప్పి ఆ శవం మీద నువ్వు పడుకోమంటాడు. ఆమెను పడుకోమంటానే ఆమె ఏం ఆలోచన చేయకుండా నా భర్త బతికితే చాలని చెప్పి పోయి పడుకుంటా ఆయన మీద పోయి పడుకుంటుంది. పడుకున్న తర్వాత ఇద్దరిని ఒక తెల్లని బట్ట తీసుకొని వస్త్రం తీసుకొని చుట్టి పడేస్తారు. చుట్టి పడేసిన తర్వాత వాళ్ళిద్దరిని ఎత్తి బాయిలో వేయమంటారు. బాయిలో వేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారనమాట. అంటే వాళ్ళిద్దరిని చనిపోయిన అతన్ని వాళ్ళ భార్యని ఇద్దరిని కలిపి బట్ట కట్టి బాయిలో పడేస్తారు. బావిలో పడేసిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు కూడా అలా బాయిలో పడిన తర్వాత ఇద్దరు మెట్లం పోయి నడుచుకుంటూ వస్తారు. అంటే ఇద్దరు బతికి ఆల్రెడీ బతికే ఉంటుంది, ఆయన చనిపోయిన అతను కూడా బతికి ఇద్దరు నడుచుకుంటూ వస్తారు. దాని తర్వాత ఈ స్వామి మహిమలు అర్థమైపోతాయి. ఇంకా వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తుంటారనమాట. ఈయన మహిమలన్నీ కూడా కొద్ది రోజులకి అక్కడ పాలించే నవాబు గారికి తెలుస్తుంది, బనగానపల్లె నవాబు గారికి. ఆ బనగానపల్లె నవాబు గారు ఈయనను పిలిపించి ఒక గుర్రం ప్రెగ్నెంట్ ఉంటుందన్నమాట. ఆ గుర్రం కడుపులో ఏముందో అడుగుతాడు ఈ స్వామిని. అడిగితే స్వామి ఏం చెప్తారంటే ఆ గుర్రం కడుపులో మగ గుర్రం ఉందని చెప్పి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఈ నవాబు గారికి నమ్మకం రాక ఆ గుర్రం కడుపు చీల్చి చూస్తాడు. అంటే అప్పుడు ఆ గుర్రం కూడా చనిపోతుంది, ఆ బిడ్డ మాత్రం బతుకుతుంది. కానీ అక్కడ చూస్తే మగ శిశువే, అంటే అదే మగ గుర్రమే. సో మొత్తానికైతే ఈయన మహిమలు అర్థమైపోతాయి. దాని తర్వాత ఈ స్వామి అనుకుంటాడనమాట, ఇట్లా అనవసరంగా నా వల్ల ఆ గుర్రం చనిపోయిందని చెప్పి అక్కడ అంటే ఇంకా ఇట్లా మనుషులకి దూరం ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రదేశం నుంచి ఇంకా వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి ఆయనకు చావు లేదంట.
ఒక పుష్పక విమానం వచ్చి ఆయన దేహం ఇక్కడే వదిలేశాడు, దాని తర్వాత ఆయనను స్వర్గలోకాలకు తీసుకుపోయిందని చెప్పి ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారనమాట. అది చరిత్ర. థ్యాంక్స్ అమ్మా, చాలా చక్కగా వివరించినారు అన్ని కూడా, అన్ని విషయాలు కూడా బాగా చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు. నైనా ఒకప్పుడు మేము కాపురానికి వచ్చి 50 ఏండ్లైంది నైనా. అప్పుడు ఇంత ఎత్తు గూడకున్నాయి గ్రంథాలు తాటాకుల గ్రంథాలు గూడకుంటే ఏమైంది, దీనికి పూజారి మంచి చెడ్డ లేకనైనా సాధులు సన్నాసులు ఉండి వెళ్ళిపోయేవారు అనమాట. అట్లా కొన్నాళ్ళు జరగంగా ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఉంటారు కదా, అవి తీసుకుపోయి పుస్తకాల ప్రచురణలో అట్లా చేసుకుంటున్నాను నేను. డాక్టర్ సురేష్ రెడ్డి గారని ఆయన ఏం చేసినాడు, ఈ ఊరి పవిత్రత తెలుసాలా, లింగావధూత స్వామి పవిత్రత తెలుసాలని ఎండోమెంట్లో కలిపి ఈ గుడికి పూజారులను పెట్టి మంచి చెడ్డను పెట్టి ఆయన తర్వాత ఆ గ్రంథాలు ఉన్నేటివి కూడా భద్రత ఆ చెక్క పెట్టి బీరువా తెచ్చి భద్రించి పెట్టినాడు ఆయన. ఈ ఊర్లో దేవాలయాన్ని డాక్టర్ సురేష్ రెడ్డి గారే డెవలప్ చేసినాడు. కానాలలో ఉన్న వాళ్ళకు కరువు ఉండదు. ఇంకోటి ఏదో చెప్పినాడు, కాశీకి వెళ్ళి ఈశ్వరుని అదేదో చెప్పినాడు. కాశీ విశ్వనాథుని కంటే కానాల మఠం గొప్ప అని ఈయనకొక బిరుదునైనా, ఈయనకొక బిరుదు. రోగాలు తెగనోళ్ళు, ఈయన అన్నం తినేవాళ్ళు, భిక్షాన్నము. ఇక్కడ నిద్ర ఎవరెవరున్నారు స్వాములు? స్వాములు శ్రీ శ్రీ పూదోట లింగావధూత స్వామినైనా, ఈయననే స్వామి, ఈయననే మెయిన్. 700 సంవత్సరాల నుంచి ఉండేట ఆయన ఈయననేనైనా లింగావధూత స్వామి. ఎంత ఈడ పక్కన వచ్చేసి సాయిబాబా స్వామి, సాయిబాబానైనా ఈయన పెట్టి 12 ఏండ్లు అట్లా 15 ఏండ్లు అయింటది. 15 ఏండ్లు అయింది. ఇక్కడమ్మా ఈమె సరస్వతమ్మనైనా, సరస్వతి అమ్మవారు, సరస్వతమ్మ. ఈమెను వీళ్ళందరినీ 7 ఏండ్లు అయింది నాయన పెట్టి. ఇటు సైడ్ అమ్మా వీరబ్రహ్మేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి. బయట మాత్రం శ్రీకృష్ణ భగవానుడు, రాధాకృష్ణులు బయట భద్ర నాగులు, వేమన ఉండాడు, శివుడు ఉండాడు, ఆంజనేయ స్వామి ఉండాడు, మళ్ళా వాస్తు కోసం అని గణపతిని పెట్టినాడు ఉండాడు. ఎందుకంటే ఒక్కొక్క కులం వాళ్ళు ఒక్కొక్క స్వామిని ప్రతిష్ట చేసినారు నైనా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మన ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, తప్పకుండా ఫాలో కండి.